హాయ్ ఫ్రెండ్స్, చూడండి చికెన్ కోసం నిన్న నాటుకోడి కొట్టాను కదా, ఈరోజు వండుతున్నాను. ఎలా వండుతాను చెప్తామని వీడియో తీస్తున్నాను. ఉల్లిపాయలు వేసాను, గరం మసాలా వేసాను, కరివేపాకు వేసాను, వేగుతూ ఉంది. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసాను. అదే అన్నీ వేసినాక ఇలా వేపాలి. బాగా వేగినాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. కానీ నాటుకోడి కదా, కొంచెం ఎక్కువ వేయాలి. అప్పుడు కొంచెం కూర టేస్ట్ వస్తుంది. 4 స్పూన్లు వేసాం. వేసి కలపాలి. కలిపినాక చికెన్ వేయాలి. చికెన్ నేను ఉప్పు కారం పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఉప్పు కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. చికెన్ ఎగుతుంది కదా, మూత పెట్టాను. ఇప్పుడు గ్రీన్ టీ తాగుదామని పొద్దున్నే టీ తాగేసాను. తాగేసి టిఫిన్ చేశాను. ఇంకో ఇప్పుడు గ్రీన్ టీ. ఇడ్లీ తింటే ఏమవుతుందంటే పొట్ట బాగా పట్టేస్తుంది. అది ఆకు కదా, కాసేపుగా ఆకేసి వేడి నీళ్ళు వేసి పెడితే కాసేపుకి కొంచెం దాని డికర్షన్ అంతా కిందకి దిగుతుంది. అప్పుడు తాగొచ్చు. అంతవరకు మూత పెడదాం. చికెన్ దీన్ని మళ్ళీ ఒకసారి కలిపేద్దాము. వేగింది కదా, గరం మసాలా వేసుకుంటాము. తర్వాత పచ్చిమిర్చి వేద్దాము. చేసిన తర్వాత కొంచెం వాటర్, సరిపోయిన వాటర్ వేద్దాము. నాటుకోడి కదా, ఉడకాలి. వాటర్ వేసాను. గరం మసాలా, కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు పేస్ట్ వేసాను. అది చూపించలేదు వేసేటప్పుడు, అంటే వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. నేనే ఒక చేతితో వీడియో తీసి ఒక చేతితో వంట చేయాలి. ఆ వేసేటప్పుడు మీకు కనిపించుకుంటే వేస్తాను. కానీ కొబ్బరి, గసాలు అవన్నీ వేయాలి.